బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీలో ప్రమాద కారణంగా చిక్కుకుపోయిన 8 మందిని ఎలా బయటకు తేవాలన్నది పెద్ద సమస్యగా మారింది. వీరిలో 2 ఇంజనీర్లు కాగా 6 కార్మికులు ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారో తెలియట్లేదు. ప్రమాదం జరిగిన సొరంగం లోపల 12 కిలోమీటర్ల తర్వాత మోకాళ్ల దాకా మట్టి బురద ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వీలుగా పరిస్థితులు లేవు. సొరంగం లోపలికి వెళ్లాలనుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీం రాత్రి దాన్ని పరిశీలించి ప్రయత్నించి విఫలమైంది. అసలు సొరంగం లోపలికి వెళ్లే ఛాన్స్ లేదని చెప్పింది. లోపలున్న వారిని రక్షించడానికి వేరే ప్లాన్ అవసరమంటోంది. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తారు. నిన్న రాత్రంతా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపారు. నిరంతరం అప్డేట్స్ తెలుసుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. వైష్ణవి, కొద్దిసేపటి క్రితమే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పాట్ కి చేరుకోవడం జరిగింది. అక్కడున్న అధికారులతో కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అదనపు బలగాలు అవసరమని కూడా కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ప్రజెంట్ గా అయితే మరిన్ని బలగాలను కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి రెస్క్యూ టీంలు కూడా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాయి. ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ కూడా మరికొన్ని అదనపు బలగాలు కావాలని చెప్పేసి కూడా అధికారులు కోరినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు జూపల్లి కృష్ణారావు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా 8 మందికి సంబంధించిన ఆచూకీ లభించలేదు. సొరంగం మార్గం ద్వారా వెళ్లినప్పటికీ కూడా ఏదైతే 14వ కిలోమీటర్కు వెళ్ళడానికి మాత్రం పరిస్థితులు అనుకూలించడం లేదు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వాటర్ రావడం, అట్లాగే మట్టి దిబ్బలు కూలడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏదైతే డ్రోన్ ని ముందుగా పంపించి ఆ డ్రోన్ అనుసరిస్తూ వారంతా కూడా 12వ కిలోమీటర్ వరకు వెళ్లారు. కానీ ఆ తర్వాత వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మిగతా వారంతా కూడా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు మంత్రులు అదనపు బలగాలను కోరడం జరుగుతుంది. కేంద్ర బలగాలను కూడా బరిలోకి దింపే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సొరంగం దాదాపు 14వ కిలోమీటర్ వద్ద ఈ పైకప్పు కూలిపోయింది కాబట్టి కార్మికులు చిక్కుకున్నారు. కాబట్టి అంత లోపలికి వెళ్లాలంటే కూడా అదనపు బలగాలు అవసరమని కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ గా అయితే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు రివ్యూ నిర్వహిస్తున్నారు. ఏదైతే నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో ఎవరైతే కార్మికులు లోపలికి వెళ్లడం, ఆ 50 మందిలో 42 మంది సేఫ్ గా బయటపడడం, 8 మంది మాత్రం ఇంకా రిస్క్ లోనే ఉన్నారు. 20 గంటలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ ఇంకా లభించలేదు. విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏ విధంగా వాళ్ళని బయటికి తీసుకురావాలనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడైతే పూర్తిస్థాయిలో మాత్రం చర్చ జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ఇంకా కంటిన్యూగా ఈ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు మిగతా వారంతా కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రజెంట్ గా అయితే రెస్క్యూ టీమ్స్ మాత్రం పూర్తిస్థాయిలో మాత్రం ఏ విధంగా వాళ్ళని బయటికి తీసుకురావాలని కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఈ సొరంగ మార్గం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం గుండా ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. అంటే ఒకటే ఆల్టర్నేటివ్ మనకి ఏదంటే ఇది ఇంటెల్ నుంచే మనం లోపలికి వెళ్ళాలి, అటు నుంచే మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకురావాలి. కానీ బయటికి అవుట్ మాత్రం లేదు. కాబట్టి ఏదైనా ఇంటెల్ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావాలి. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఎట్లా వాటర్ ని స్టోరేజ్ ని బయటికి తీసేయాలి, ఆ బురదనంతా ఎట్లా బయటికి తీసేయాలి, అదే విధంగా ఆ మట్టి దీపాలను పైన సిమెంట్ ఫలకాలు ఏమైనా వాటిని ఏ విధంగా బయటికి తొలగించాలనే కాన్సెప్ట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది 1-2 గంటలు కాదు, చాలా టైం పట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే సింగరేణి రెస్క్యూ టీం కూడా పూర్తిగా మాత్రం ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ అయినప్పటికీ కూడా అది సహకరించడం లేదు. పూర్తిగా సహాయక చర్యలో మాత్రం కొంచెం ఆటంకం కలుగుతుంది. పూర్తిగా అక్కడ అంధకారమైన వాతావరణం ఉంది. ఎందుకంటే లోపల విద్యుత్ తీగలు తెగిపోయాయి, అలాగే వాటర్ అంతా వచ్చి చేరింది. పూర్తిగా ఆక్సిజన్ కూడా అందలేని పరిస్థితి ఉందని
మనకు తెలుస్తుంది. ఆక్సిజన్ కి సంబంధించింది కూడా పూర్తిగా వాళ్ళకి ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో వారికి ఆక్సిజన్ కూడా అందడం లేదని కూడా మనకు సమాచారం అవుతుంది. వారికి ఆక్సిజన్ అందించే విధంగా అయితే చర్యలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఏదైతే పైన సిమెంట్ పైకప్పు కూలిపోయిన తర్వాత ఆ పైన మనకు బెలూన్ లాగా ఉంటుంది ఆ సొరంగ మార్గం, అదంతా కూడా దెబ్బతినిపోయింది. దీంతో ఆక్సిజన్ లోపలికి వెళ్ళట్లేదని కూడా గుర్తించడం జరిగింది. అది ఎలా పంపించాలి లోపలికి అనేది కూడా ఇప్పుడైతే తర్జన భర్జన పడుతుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వీరంతా కూడా ప్రెసెంట్ గా అయితే లోపల ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అదనపు బలగాలను పిలిపించి మరి ఏ విధంగా చేయాలనేది కూడా జరుగుతుందనేది కూడా మనం కాసేపు వరకు వేచి చూడాలి. ఇప్పటికైతే ప్రెసెంట్ గా అయితే మంత్రులు అక్కడ రివ్యూ నిర్వహిస్తున్నారు. పూర్తిలో మాత్రం ఇప్పటికైతే ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అలాగే వైద్య సిబ్బంది, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికైతే అక్కడే ఉన్నాయి. వారు లోపలికి సొరంగం వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. పూర్తిలో మాత్రం ఎట్లా బయటికి వాళ్ళని సేఫ్ గా తీసుకురావాలనే కాన్సెప్ట్ అయితే ఇంకా రివ్యూ జరుగుతుంది. వాళ్ళంతా కూడా కంటిన్యూగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా సొరంగ మార్గంలో లీకేజీలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఒక 3-4 ఏళ్లను పూర్తి కావాలి. ఇంత లాంగ్ ప్రాసెస్ 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి మధ్యలో ఆ ప్రాజెక్టు పనులు, సొరంగం పనులు ఆపివేయడం, నెలల కొద్ది కూడా ఆపివేయడంతో కూడా పూర్తిగా పై స్థాయిలో ఉన్న వాటర్ అంతా కూడా ఒకసారిగా స్టోరేజ్ గా చేరడం, ఆ తర్వాత పైన ఫలకాలు ఏర్పాటు చేస్తారో సిమెంట్ ఫలకాలు, ఆ ఫలకాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయి ఒకసారిగా లీకేజీలు కావడంతోనే పూర్తి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అనేది కూడా ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఈ ప్రెజెంట్ గా అయితే ఇంకా వాటర్ మాత్రం ఇంకా ఫ్లోయింగ్ ఉంది. మోకాలకు పైగానే వాటర్ వచ్చి చేరింది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి ఏది వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రెజెంట్ గా అయితే ఇంకా సహాయక చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన అయితే ఇంకా దృష్టి సారించారు. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. 20 గంటలు దాటిపోయింది కాబట్టి కార్మికుల పరిస్థితి, అక్కడ ఉన్న 8 మంది పరిస్థితి ఏ విధంగా మనం ఇప్పుడే అంచనా వేయలేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సేఫ్ గా రావాలనేది కూడా అందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై స్పందించారు. వాళ్ళు కూడా తగిన సాయం అందిస్తామని చెప్పేసి కేంద్రం కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. సో ఇంకా ప్రాసెస్ కొనసాగుతుంది. సహాయక చర్యలు ఇంకా కంటిన్యూగా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైష్ణవి, గురుప్రసాద్, అయితే గతంలో కూడా శ్రీశైలం లెఫ్టినెంట్ బ్యాంక్ కెనాల్లో ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏదో జల విద్యుత్ కేంద్రంలో మాత్రం జరిగింది, అది సేఫ్ రావడానికి అవకాశం ఉంది. కానీ అది కాదు, ఇది సొరంగంలో జరిగింది కాబట్టి మనకు ఇన్పుట్ ఉంది కానీ అవుట్పుట్ లేదు. ఎందుకంటే మొత్తం ఈ సొరంగం మార్గం ఏదైతుందో ఏదైతే శ్రీశైలం జలాలను పూర్తిగా నల్గొండ జిల్లాకు సాగునీరు అందించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు 43 కిలోమీటర్ల సొరంగం ఇది. ఇప్పటి వరకు 37 కిలోమీటర్లు మాత్రమే సొరంగం తవ్వడం జరిగింది. మరో 9 కిలోమీటర్లు సొరంగం తవ్వితే ఖచ్చితంగా ఫ్రీ ఉంటుంది. కానీ ఈ దశలోనే ఈ ప్రమాదం జరిగింది. దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. మరో 9 కిలోమీటర్ల సొరంగం తవ్వితే పూర్తిగా ఓపెన్ అయ్యేది. కానీ ఇప్పుడే ఈ 14వ కిలోమీటర్ వద్దనే ఇది జరిగింది. అయితే మన్నెవారిపల్లి నుంచి కూడా వాళ్ళు అవుట్ నుంచి అక్కడి నుంచి సొరంగం తవ్వుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ నుంచి మనం సొరంగం తవ్వుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలోనే ఆ 14వ కిలోమీటర్ వద్దనే పైకప్పు కూలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా వాస్తవానికి దీని యొక్క నిపుణుల సాయంతోనే లోపలికి వెళ్లాల్సింది. ఎందుకంటే చాలా రోజులు పెండింగ్ పడింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా పెద్దగా ఈ పనులు ముందుకు సాగలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే నల్గొండ మంత్రులు పట్టుబడి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. దీనికి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలం 4 రోజుల నుంచే ఈ పనులు ప్రారంభమై అయితే చాలా రోజుల తర్వాత స్టోరేజ్ కావడం, అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో కూడా ఏదో నిపుణుల బృందంతో ముందు వెళ్లి అసలు ఆ సొరంగం తవ్వడానికి అవకాశం ఉందా, ఇబ్బందులు ఉన్నాయని కూడా ముందుగానే నిపుణులు తోటే చర్చించిన తర్వాతనే ఈ పనులు స్టార్ట్ చేయాల్సింది. కానీ అధికారులు ఈ విషయంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా ఒక అంచనా అయితే జరుగుతుంది. నిపుణులతోటి ముందే వెళ్లి ఉంటే ఖచ్చితంగా ప్రమాదానికి అంచనా వేసేవారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని కూడా కొంతమంది ఎవరైతే నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా దురదృష్టకరమైన సంఘటన. ఈ 14వ కిలోమీటర్ వద్ద ఈ సొరంగం వద్ద పైకప్పు కూలిపోవడం, 8 మంది అక్కడ స్ట్రక్ అయిపోవడం జరిగింది. సో ఆ 8 మందిని కూడా సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది, ఇంకా కంటిన్యూగా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ తీసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళని మాత్రం ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరుగుతుంది. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే లోపల మొత్తం స్ట్రక్ అయిపోయారు. వెలుతురు లేదు, పవర్ లేదు, అలాగే ఆక్సిజన్ కూడా అంతంత మాత్రమే అందుతుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఊహించుకుంటేనే ఒక భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా మాత్రం 14 కిలోమీటర్ల సొరంగం అంటే వాళ్ళు బయటికి పరుగులు పెట్టి రావడానికి కూడా మధ్యలో మనకేమనిపిస్తుంది అంటే టనెల్ బోరింగ్ మిషన్ ముందున్నారని మనకు చెప్తున్న అధికారులు. కానీ వాళ్ళు ఒకవేళ
దాని దాటి రావడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు బయటకు వచ్చేవారు. ఏదో విధంగా చిన్న చిన్న గాయాలతోనో బయటికి పరుగులు పెట్టుకుని వచ్చేవారు. కానీ ఆ పరిస్థితి అక్కడ పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళు స్ట్రక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఏ మాత్రమే మిషన్ల సాయంతో అధునాతన టెక్నాలజీతో మాత్రమే ఆ మట్టిని కావచ్చు, అలాగే సిమెంట్ ఫలకాలను కావచ్చు, ఆ వాటర్ ని ఆ బురదను మొత్తం కూడా తీసేస్తేనే వాళ్ళు ఏ విధంగా ఉన్నది కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ ఏది ఏమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అధికారులు, మంత్రులు అంతా కూడా ఇక్కడ నుండి రివ్యూ నిర్వహిస్తున్నారు. అలాగే సహాయక బృందాలు కూడా ఇప్పటికే చేరుకొని వారంతా కూడా ఈ యొక్క సహాయక చర్యలను ముమ్మరం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. గురుప్రసాద్, అయితే ఈ ప్రమాదం జరిగిన సొరంగం లోపలైతే 12 కిలోమీటర్ల తర్వాత మోకాళ్ల దాకా కూడా మట్టి బురద ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ టనల్ మొత్తం కూడా నీటితో కూడుకుపోయినట్టు తెలుస్తుంది. అయితే నీటిని బయటకు తీసే సమాలోచనలో ప్రభుత్వం ఏదైనా చేస్తుందా? ఎట్టి పరిస్థితిలో చేస్తుంది. అదే ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఏదైతే వాటర్ ఎక్కువ లీకేజ్ కావడం, పైనుంచి కూడా వాటర్ పెద్ద ఎత్తున లీకేజ్ అవుతూ వస్తుంది. అలాగే బురద మొత్తం కూరుకుపోయింది. అదే విధంగా అక్కడ ఉన్న విద్యుత్ సరిగా లేదు. అసలు విద్యుత్ అనేది కూడా కనెక్టివిటీ తగ్గిపోయింది. సో ఈ నేపథ్యంలో దాన్ని ఏమి చేయాలి, వాటర్ని ఎలా తీసుకురావాలి, ఎందుకంటే టనెల్ మొత్తం కూడా రౌండ్ గా 10 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ 10 మీటర్ల టనెల్ లో ఇంత పెద్దన వాటర్ చేరడము, అలాగే మట్టి దిబ్బలు కూలడము, సిమెంట్ ఫలకాలు పెద్ద ఎత్తున టన్నుల కొద్ది బరువు ఉంటాయి, అవి కింద పడిపోవడం, వాటన్నిటిని తొలగించాలంటే పెద్ద టాస్క్. ఆ టాస్క్ ని రీచ్ కావాలంటే డెఫినెట్లీగా మరింత అదనపు బలగాలు అవసరమని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. మరి చూడాలి, ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఎగ్జిట్ లేవు. సొరంగానికి ఎగ్జిట్ ఉండవు. జనరల్ గా మనం అయితే రోడ్లపై వెళ్తుంటే ఎగ్జిట్లు ఉంటాయి ఎక్కడంటే అక్కడ, కానీ సొరంగం మాత్రం ఒకటే రూట్ ఉంది కాబట్టి ఏదైనా బయటికి రావాలంటే మళ్ళీ ఇంటెల్ నుంచే బయటికి రావాల్సి వస్తుంది. కాబట్టి చాలా కష్టతరమైన పని అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదనపు బలగాలు కూడా రంగంలో దింపబోతుంది. మాత్రం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎస్డీఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. సో ఆ 12 కిలోమీటర్ వరకు వెళ్లారు. పూర్తిగా డ్రోన్ల సాయంతో ముందుకు వెళ్లారు. అక్కడ ఏంటి పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ 12వ కిలోమీటర్ దాటిన తర్వాత పూర్తిగా మాత్రం 120 మీటర్ల పొడవున పూర్తిగా మట్టి అంతా కూరుకుపోయిందని కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదంతా ఎలా తొలగించాలి, అలాగే వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున మోకాలకు పైగా వాటర్ వచ్చి చేరింది కాబట్టి వాటర్ను ఎలా తొలగించాలి, అలాగే మట్టిని ఎలా తొలగించాలనే కోణంలో మాత్రం పూర్తిస్థాయి మాత్రం అయితే ఇప్పుడు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే ఆ చిక్కుకుపోయిన వారి కోసం కూడా పూర్తిగా కుటుంబ సభ్యులు కూడా ఈ కొద్దిసేపటి వాళ్ళంతా కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి సమాచారం అందించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా కూడా, ఏదైతే జార్ఖండ్ కావచ్చు, యూపీ కావచ్చు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వారంతా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఒకటే ప్రార్థన చేస్తున్నారు, వారంతా కూడా సేఫ్ గా రావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే 20 గంటలు గడిచిపోయింది కాబట్టి ఆహారం లేదు, అలాగే వాళ్ళకి ఆక్సిజన్ సరిగా అందడం లేదు. ఆ పరిస్థితి లోపల అంధకారమైన వాతావరణం ఉంది. మరి వారు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం మాటలో చెప్పలేము. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా డెఫినెట్లీగా వాళ్ళు సేఫ్ గా రావాలనేది అందరూ కోరుకుంటున్నారు. గురుప్రసాద్, అయితే నీరంతా కూడా బయటికి తోడిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని దానిపై ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇచ్చిందా? ఇంకా దానిపైన రివ్యూ జరుగుతుంది. వాటర్ ఏదైతుందో ఆ వాటర్ లీకేజ్ అంతా కూడా ఆపేస్తేనే మనకు అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. వాటర్ అంతా కూడా తొలగిస్తే, ఎందుకంటే ఆ వాటర్ ఉండడం వల్ల ఆ మట్టి దిబ్బలు ఏవైతుందో అంత బుర్జమయం అయిపోతుంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాటర్ స్టోరేజ్ అంతా బయటికి తీయాలి. బయటికి తీసిన తర్వాత ఆ మట్టి బురద అనేది కూడా ఎంతవరకు ఆ బురద ఉందో ఆ బురద మొత్తం బయటికి తీసేసి పూర్తిగా ఆ టన్నెల్ పైన ఇంకేదైనా అవకాశం ఒకవేళ, ఎందుకంటే పైనుంచి పైకప్పు కూలింది కాబట్టి పై భాగం అంతా కూడా మట్టితో కూడుకుంటుంది కాబట్టి ఇంకా పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత ఈజీ కాదు. ఒకవేళ మట్టిని దాన్ని తొలగించినప్పుడు మరింత కూలే అవకాశం ఉంటుంది పైన మొత్తం, ఎందుకంటే సొరంగ మార్గం కాబట్టి. సో ఆ దిశ కూడా పూర్తిస్థాయిలో మాత్రం అధికారులు మాత్రం దానిపైన దృష్టి సారించారు. ఏం చేయాలి అనేదిపై తర్జన భర్జన పడుతున్నారు. ఇదంతా కూడా మధ్యాహ్నం తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. పూర్తిస్థాయిలో మాత్రం ఇక్కడ అధికారులు అలాగే రాజకీయ నాయకులతో కూడా ఇక్కడికి వచ్చి మాత్రం పూర్తి ఎప్పటికప్పుడు ఈ ముమ్మర సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.